ఎట్లా ఉన్నా ఇప్పుడు ఎంత సీట్లు పెరిగినా ఏమి చేసినా వీళ్ళు పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ తీర్చుకోవడానికే ఇది పనికొస్తుంది తప్ప ప్రజలకు దీంతో ఒరిగేది ఏం లేదు. మళ్ళా ప్రజల సొమ్ము తింటారు వీళ్ళు. ఇప్పుడు దాదాపు ఎంత 20,000 నుంచి ఏదైతే ఉందో 30 ఏళ్ళల్లో దాదాపు 50,000 కోట్లు వీళ్ళు అదనంగా వీళ్ళు పెంచిన జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మింగుతారు. ఇక్కడ ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉందో ఆర్టికల్ 81, 82 ప్రకారము లోక్సభ కంపోజిషన్ ఉన్నది. తర్వాత ఆర్టికల్ 170, 71 ప్రకారము స్టేట్ అసెంబ్లీస్కి ఉన్నది. 1976లో 42 అమెండ్మెంట్ చేసిన ఏదైతే ఉందో ఫ్రీజింగ్ ఆఫ్ డిలిమిటేషన్ అప్పుడే ఫ్రీజ్ చేసారు. మళ్ళీ 84th అమెండ్మెంట్ ప్రకారం 2001లో కూడా టిల్ 2026 వరకు డిలిమిటేషన్ ఫ్రీజ్ అయింది. మళ్ళీ 87th అమెండ్మెంట్ 2003లో కూడా ఇంటర్నల్ డిలిమిటేషన్ ఆపేసారు. 106th ఏదైతే 2023లో అమెండ్మెంట్ చేసి వీళ్ళు 33% ఉమెన్ రిజర్వేషన్ అని చెప్పారు. ఇక్కడ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ లోక్సభ రాజ్యసభ ఏదైనా వీళ్ళు పెరిగినంత మాత్రాన ప్రజలకు ఒరిగేదే బిల్లు ఏది పెట్టడానికి అంతే కదా. అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఏం అవకాశాలు వస్తాయి ప్రజల మీద? పబ్లిక్ ఎంటర్టైన్మెంట్, జీతాలు, బత్తాలు, అయితే ఏదైతే ఉందో మీరు ఎవరిదివో తర్వాత చెప్పుర్రి. ఇక్కడ సెక్యూరిటీ ఏదైతే ఉందో విఐపి సెక్యూరిటీ ఇవన్నీ ఎన్ని ఎక్స్పెండిచర్ అవుతున్నది. అరే నాయన 77 సంవత్సరాలైనా ఇప్పటికీ హెల్త్ మీద ఒక కరెక్ట్ అవగాహన లేదు. ఎడ్యుకేషన్ మీద ఇన్కంప్లీట్ ఉన్నది. తర్వాత హౌసింగ్ ఇన్కంప్లీట్ ఇప్పటికి కూడా ఇంకా బికారీలు గుడారాలలో బతున్నారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇప్పటికీ ఎరాడికేషన్ కాలే. జ్యుడిషియరీ ఇక్కడ అమెరికాలో 1 లక్ష జనాభాకు 10 లక్షల జనాభాకు 150 మంది జడ్జిలు ఉంటే ఆ అఖండ భారతదేశంలో 10 లక్షలకు 15 మంది జడ్జిలు ఉన్నారు. 150 ఎక్కడ 10 ఎక్కడ? నువ్వు ఎన్ని కేసులు ఉన్నాయి? ఒక్కొక్కరి కేసులో ఒక 3 తరాలైనా తగిన పరిస్థితి ఉన్నది. జ్యుడిషియరీ మీద ఏం పెట్టినారు మీరు? తీర్పు సమన్యాయం చేయాలి కదా. ఎన్ని తరాలలో అవుతుంది? ఒక కేసు పడ్డదంటే వానికి న్యాయం మీద ఏదో కోర్టు మీద ప్రభుత్వం మీద నమ్మకం పోతున్నది. ఆ కోర్టుకు ఒక డెసిషన్ అని ఉండాలి కదా. జ్యుడిషియరీ మీద ఏం పెట్టిరు? ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు ఎన్ని పోస్టులు ఫిల్అప్ చేయాలి? IAS, IPS ఎందుకు పెంచలేరు? అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేయాల్సిందా? వీళ్ళే చేస్తారు. వీళ్ళు కర్ర పెత్తనం చేసి ప్రజల మీద పెత్తనం చేసుడు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగుల మీద పెత్తనం చేసుడు తప్ప వీళ్ళతోని పాలసీ మ్యాటర్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ అయ్యేది ఏముండదు. అడ్వైజర్స్ పెట్టుకుంటే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ వైజ్లా అది వాళ్ళు పాలసీ చేయాలి, స్టేట్లో కానీ సెంటర్లో కానీ. అది విడిచిపెట్టి ప్రజల సొమ్ము తినడానికి అన్న దాని మీద కాదా. ఇక్కడ 1951లో 36 కోట్ల జనాభా, ఆ రోజు 489 ఎంపీలు ఉన్నారు. 61లో 44 కోట్ల జనాభా, 494 ఎంపీలు ఉన్నారు. 1971లో 55 కోట్ల జనాభా, 518కి వచ్చింది ఎంపీలు. తర్వాత 1981లో 68 కోట్ల జనాభాకు అదే 543 ఉన్నది. 1991లో 84 కోట్ల జనాభాకు అదే 543 ఉన్నది. 2001లో 102 కోట్లకు అదే 543 ఉన్నది. 2011లో 120 కోట్లకు కూడా అదే 543 ఉన్నది. 2025లో అదే 143 కోట్లకు కూడా అదే 543 ఉన్నది. 1951లో ఒక ఎంపీకి 7 లక్షల జనాభా ఉన్నారు. ఏరియా పెరగలేదు, జనాభానే ఉన్నారు. తర్వాత 2020లో ఒక ఎంపీకి ఇప్పుడు 27 లక్షల జనాభా యావరేజ్ వస్తున్నారు. జనాభా పెరగడానికి జనాలకు ఏమి అవసరము అన్నది ముఖ్యము. వీళ్ళు బిల్లు పెట్టినా ఏది పెట్టినా ఒరిగేది తరిగేది గంతే మంది ఏ పార్టీ అనుకున్నా ఆ పార్టీ ప్రకారం పెడతారు. ఇంకా అన్నిటికంటే ఇడెన్ అజెండా ఇలా చాలా మందికి తెలియదు. బీజేపీ కానీ మిత్రులు కానీ వీళ్ళు ఏముంటది, మనం వస్తుంటాం పోతుంటాము, రేపు ఏమున్నది. ఉదాహరణకి ఇది హైదరాబాద్లో 1971 దాకా ఎంఐఎం దాఖలా లేదు. అటువంటిది ఒక సీట్ కాడ మొదలుపెట్టి 8కి వచ్చింది. ఇప్పుడు డివిజన్ అయితే ఎంత అవుతుంది, ఎన్ని టార్గెట్ అవుతుంది, ఎన్ని గంగలు కలుస్తారన్నది బీజేపీకి అవగాహన లేదు, ఈ పార్టీలకు ఎవరికి లేదు. ఇది చాలా పెద్ద థ్రెట్ ఉంటుందా, పెద్ద థ్రెట్ ఇదా. అస్సాంలో గానీ, బెంగాల్లో గానీ, బీహార్లో గానీ, ఆంధ్రప్రదేశ్, యూపీలో గానీ, ఢిల్లీలో గానీ, కేరళలో గానీ, ఇక్కడ మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఇవన్నీ కూడా ఇది ఏ రకంగా అయితే అన్నది వాళ్ళకు ఒక అవగాహన లేదు. వాళ్ళది విభజన చేస్తే మనకంటే అవతల మెజారిటీస్ కంటే మైనారిటీస్ కి బెనిఫిట్స్ ఎక్కువ అవుతాయి. అది గ్రహించాలి. అది పక్కకు పెట్టేసి డీలిమిటేషన్ 33%. అరే అమెరికాలో 400 ఏళ్ళని ఇది వరకు ఉమెన్ ప్రెసిడెంట్ కాలేదు. వాళ్ళ అభివృద్ధి ఎంత లేదా? ఏం చేస్తున్నారు? హిల్లరీ క్లింటన్ ఓడగొట్టిరి, కమలా హ్యారిస్ ఓడగొట్టిరి, వాళ్ళ అభివృద్ధి చెప్తలేదా? ఇక్కడ రిజర్వేషన్ మనం పదవులు పంచుకోవడానికి రిజర్వేషన్ కాదు, ప్రజలకు మేలు చేయాలి. కులం ఏదైతే ఉందో
పావర్టీ ఎరాడికేట్ చేయాలి. ఇప్పటికి కూడా ఇప్పుడు రాంగ్ కూడా చూసిన జూబ్లీ చెక్ పోస్ట్ లా రాజస్థాన్కి వెళ్ళి వచ్చేవాళ్ళు అడుకుంటున్నా ఉన్నారు. వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ వచ్చి కూడా 12 ఏళ్ళు అయిపోయింది, 13వ సంవత్సరం నడుస్తున్నది. దాన్ని ఏమాత్రం పట్టించుకోవాలి కదా. గరీబీ హటావ్ అనేది గరీబోంకు హఠాతే గరీబోంకు హఠాతే గరీబ్ హఠాతే గరీబ్ ఇప్పుడు పేదరికాన్ని కాదు, పేదలను నిర్మూలించే కార్యక్రమాలు నడుస్తున్నది. ఇప్పుడు ఎంతమంది దాదాపు 15% దగ్గర ప్రపంచంలో 80% మన భారతదేశంలో 80% ధన సంపద ఉన్నది. మిగతా దగ్గర ఏమున్నది? ఏం లేదు కదా. పరిస్థితి చూడాలి కానీ మనం పదవులు పంచుకొని ఎంజాయ్ చేయడానికి కాదు కదా. ఇక్కడ ప్రజలకు ఏం చేయాలి? ఇప్పుడు IAS పోస్టులు పెంచుర్రి, జ్యుడిషియరీ ఫస్ట్ జ్యుడిషియరీ పోస్టులు పెంచుర్రి, సుప్రీంకోర్టు. నేను ఇదే అడుగుతున్నా, కాంగ్రెస్ ను బీజేపీని ఇంత 145 కోట్ల జనాభాకు వస్తే నువ్వు ఒకటే సుప్రీంకోర్టు ఢిల్లీలో పెట్టుకొని పెత్తనం చెలాయించుడు కాదు కదా. తీసుకొచ్చి సెంటర్ లో భోపాల్లో ఒకటి పెట్టు బెంచు, ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఒక బెంచ్ అది పెట్టు, సౌత్ లో అదే. ఇప్పుడు అదే మహారాష్ట్రలో 5 బెంచులు ఉన్నాయి. ఏది హైకోర్టు బెంచులు, బాంబే హైకోర్టు బెంచ్ ఉన్నది, గోవా బెంచ్ ఉన్నది, తర్వాత ఏది నాగ్పూర్ బెంచ్ ఉన్నది, ఔరంగాబాద్ బెంచ్ ఉన్నది, కొత్త కొల్లాపూర్ బెంచ్ పెడుతున్నారు. మన దగ్గర ఏం పెట్టిరు? ఒకటే హైదరాబాద్ మొత్తం అఖండ. దానికి తీసుకుపోయి వరంగల్లో బెంచ్ పెట్టాలి కదా. ఆంధ్రాలో కూడా ఒకటే బెంచ్ పెట్టిరు. అరే రీజన్ ఒక బెంచ్ పెట్టరు, తిరుపతిలో ఒక బెంచ్ పెట్టరు. ఇటువంటిది ఏదైనా జ్యుడిషియరీ మొదలు అరే నాయనానికి సత్వర న్యాయం చేయడమే ముఖ్యము. సత్వర న్యాయం చేయడమే ముఖ్యము. రాజు ఒకడున్నా కూడా పరిపాలన ఎవరైతే ఉన్నారో సలహా మండలి పెట్టుకొని న్యాయం అన్నది అయితే గ్రామ పంచాయతీలనా ఎక్కడ ఏదైనా ఇమ్మీడియట్ స్పాట్ ఏది మన పరిష్కారం ఉంటుంది కదా. అరే ఒక్కొక్క కేసు మొన్న 2 రూపాయలకు కేసు తీసుకున్నాడు, 50 ఏళ్ళు పట్టింది. పాపం ఎవడో పోలీస్ కానిస్టేబుల్ మహారాష్ట్రలో 10 రూపాయలు లంచం తీసుకున్న దానికి ఆయన నిరూపణ చేసుకోవడానికి మొన్న పోయిన మంత్లే కేసు జడ్జిమెంట్ 40 ఏళ్ళు పడితే 40 ఏళ్ళ పాపం ఆయనకు ఏదైతే ఉందో ఈ నిర్దోషి అన్న తర్వాత తెల్లారి చచ్చిపోయింది ఆయన. ఎంత ఆశతోని బతికిండు, ఏందన్నది ఉన్నది, ఎక్కడ ఉన్నది కథ, ఎక్కడ పోతున్నాం మనం. ఇది ఇవాళ నేను చూస్తున్నా. ఇప్పుడు రామ్ చరణ్ ఏందా దేశానికి కొరగబెట్టింది? క్రికెట్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే సినిమా వాళ్ళు దేశానికి కొరగబెట్టింది, వాళ్ళు ఉరగబెట్టింది. అరే బార్డర్ మీద చచ్చిపోతున్నారు, ఇవాళ నిమ్మలంగా ఉంటున్నాం పంటున్నాము. అరే నా కొడుకులారా, చెత్తెత్తి పోస్ట్ వాళ్ళు చూడు ఎట్లా మనం తిన్న మొత్తం దుర్గంధాన్ని అంతా క్లీన్ చేస్తున్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు, బార్డర్ల మిలిటరీని పట్టించుకోరు, హాస్పిటల్ నర్సులను పట్టించుకోరు, సేవ చేసే డాక్టర్లను పట్టించుకోరు, ప్రభుత్వ హాస్పిటల్ మెయింటెనెన్స్ ఉండదు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ఎంతసేపు మనం పవర్ ఎంజాయ్ చేయాలి, ప్రోటోకాల్ కాన్వాయ్ ఉండాలి. ఆ కార్లు అగాధం వచ్చినాయి కదా, ఇప్పటికే కాన్వాయ్లతో వస్తున్నాం. ఏమంటున్నా ఇంకా వీళ్ళు ఏదేం చేయాలి తెలుసా? మొత్తము అఖండ భారతదేశంలో ఇప్పుడు మన నాయుడు గారు కానీ వీళ్ళు బీఆర్ఎస్ కానీ మొత్తం రాజకీయ పార్టీ ఆఫీసులు తీసి అన్ని రింగ్ రోడ్ అవతలెత్తేయాలి. ప్రజలకు ఆ ఇబ్బందులతో తొలగించాలి, ఇబ్బందులు క్రియేట్ చేయొద్దు. ధర్నాలు చౌకులు తొక్క తోలు ఊరవతల పెట్టు. ఇప్పుడు మహబూబ్నగర్ జంక్షన్ అవతల షాద్నగర్ జంక్షన్ కాడ ఒకటి పెట్టుకోరి, అవతల తీసుకపోతే షానూర్పేట జంక్షన్ ఒకటి పెట్టుకోరి, విజయవాడ జంక్షన్ ఒకటి పెట్టుకోరి, ఇక్కడ తీసుకపోతే పటాన్చారు జంక్షన్ ఒకటి పెట్టుకోరి. వాళ్ళు ఎత్తేసినప్పుడు ప్రజలు రోజు వచ్చిపోవటం వస్తారు. ఇంకొకటి చాలా భయంకరమైన విషయము, ఇలా తెలంగాణ హైకోర్టును తీసుకపోయి ఎక్కడ బుద్వేలు మేడ్చల్ ఉన్నాడు, బుద్వేలు వచ్చిపోవడానికి అడ్వకేట్ మున్సిలకు ఎంత ఇబ్బంది అవుతుంది. నీకు లోక జ్ఞానం ఉన్నోనికి ఎవరన్నా కానీ ఎల్బీ స్టేడియం ఎత్తి అవతల వారై నిజాం కాలేజ్ తీసుకో, అక్కడ సెంటర్ లో పెట్టు, మెట్రో ఉన్నది, వచ్చేట 4 మూలలో సామానం ఉంటది. అది ఎవరికైనా పట్టింపు ఉందా? నా అడ్వకేట్లకు లేదు, నా పబ్లిక్ లేదు, ప్రజాప్రతినిధులకు లేదు. ఇటువంటి అన్ని దురాగతమైన విషయాలు ఏదైతుందో పడుతుందో బర్రె ఇవ్వడానుకుంటే అందే పరిస్థితి ఉన్నది. ఈ రకంగా నేనేమంటున్నా, ఇప్పుడు వీళ్ళు ఏం పెంచకూడదు, బీజేపీ అన్ని బంద్ చేసుకోవాలి, పెంచకూడదు. ఏమైతుంది? వాళ్ళు పార్లమెంట్ లా 100 రోజులు కూడా పార్లమెంట్ అటెండ్ కారు, 365 రోజుల జీతాలు తీసుకుంటారు, బత్తాలు తీసుకుంటారు, పవర్ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు? జనం పోతే కరువైరా చలో ఎవరైతే మొత్తం ఛాతీ చింపుకొని నేను చేస్తా అన్నా ఉండాలి. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? బాడీ గార్డు అవన్నీ బార్డర్ మీద మనకి ఇవ్వాలి కదా. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు అవన్నీ మొత్తం బార్డర్ సెక్యూరిటీ ఆర్మీ పెంచాలి. అని పిచ్చకుండా ఇజ్రాయెల్ 90 కోట్ల జనాభా ఇలా గడ